రైట్, నమస్తే. మాజీ సీఎం కేసీఆర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆల్రెడీ బండి సంజయ్ అక్కడ నో ఎంట్రీ బీఆర్ఎస్కు కేసీఆర్కు అన్న వ్యాఖ్యలే నిజం కాబోతున్నాయా? రీ ఎంట్రీ ఇచ్చేందుకు కేసీఆర్ ఏమన్నా ఒక ప్లాన్ వేస్తున్నారా? కేసీఆర్ గారి మీద, ఆయన యొక్క మంత్రాంగం మీద చాలామందికి చాలా గట్టి నమ్మకాలు ఉన్నాయి. చాలామంది ఆయన ఒక ప్లాన్ వేశాడంటే దాన్ని మూడో మనిషికి తెలియకుండా, రెండో మనిషికి తెలియకుండా, ఎక్కువ మాట్లాడితే ఆయనే తెలియకుండా దాన్ని అప్లై చేస్తాడు అని అప్లై చేసి చక్కటి రిజల్ట్ తెప్పించగలిగిన దిట్ట అంటూ కూడా చాలామంది అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్లో తాజాగా మనం చెప్పుకోవాల్సింది ఇందులో పాడి కౌశిక్ రెడ్డి ప్లస్ అరకిపూడి గాంధీకి సంబంధించిన గొడవ. పార్టీ ఫిరాయింపుల విషయంలో మరి నువ్వు ఒకవేళ కాంగ్రెస్కి వెళ్ళావు కదా, కాంగ్రెస్లో జెండా వేయించుకున్నావు కదా, కాంగ్రెస్ తోటి ఎజెండా అనుకుంటున్నావు కదా, లేకపోతే వెనక వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటోస్ పెట్టుకొని మీరు ఫోటోలు దిగుతున్నారు కదా అంటూ కూడా కౌశిక్ అరకెపొడిని అన్న మాటల్ని తీసుకొని ఒక వైరల్గా చేయడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో పుంకానుగా స్టోరీలు రావడం, ఇదంతా ఒక ప్రెస్ మీట్కి దారి తీయడం. ఆ ప్రెస్ మీట్లో ఒక చీర గాజులు చూపించి ఆయన్ని ఎద్దేవా చేయడం, ఎగతాళి చేయడం. సో అటు తర్వాత ఆయనే మళ్ళీ ఈయనింటి మీదకి రావడం, ఈయనింటి మీదకి వచ్చి కోడిగుడ్లు, టమాటాలు, రాళ్ళు, రప్పలతోటి దాడి చేయడం, సో యుద్ధం చేయడం, ఇవంతా ఎపిసోడ్లో జరిగిపోతూ ఉన్నాయి. ఈ ఎపిసోడ్లన్నీ చూస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రీ ఎంట్రీ అని గతంలో ఎప్పుడైతే చెప్పారో ఆ రీ ఎంట్రీలో భాగంగా ఒకవేళ వేసిన మంత్రాంగమా అని సోషల్ మీడియాలో ఒక వైరల్ కామెంట్ వినిపిస్తోంది. రాజుగారు వచ్చేటప్పుడు అన్నీ సిద్ధం చేస్తారు కదా, అట్లాగే రీ ఎంట్రీ అని అనుకున్నప్పుడు ఒకవేళ అన్నీ సిద్ధం చేసేందుకే క్రింది స్థాయిలో ఉన్న మరి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ రూట్ క్లియర్ చేస్తున్నారా, రూట్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారా అన్నది కూడా బయట వినిపిస్తున్న ఒక డిస్కషన్. పొలిటికల్ సర్కిల్లో ఇది బాగా గట్టిగా బలం పుంజుకొని మరి ముందుకు వెళుతున్న డిస్కషన్. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అందరికీ తెలిసిందే. ఫామ్ హౌస్లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు అని. ఇంకా ఆధ్యాత్మికత వైపు కూడా వెళ్ళేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మళ్ళీ రాజకీయ సన్యాసం కూడా తీసుకోవచ్చేమో అంటూ కూడా వైరల్గా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారు. ఏది పాడి కౌశిక్ రెడ్డి గారు కానీ లేకపోతే అరకెపూడి కానీ మధ్య జరుగుతున్న ఈ గొడవల నేపథ్యంలో కూడా సైలెంట్గా ఫామ్ హౌస్లోనే ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక మాజీ మంత్రి కేటీఆర్ గారు స్టేట్స్లో ఉండడం, అమెరికాలో ఉండడం, అక్కడి నుంచి ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తూ మరి కార్యకర్తలని ముందుకు వెనక్కి పంపించడం, అక్కడ కార్యక్రమాలకు సంబంధించిన నియమించడం జరుగుతుంది. మరి అసలైన గులాబీ బాసులు ఇద్దరు అక్కడొకరు ఇక్కడొకరు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇంట్లో ఉన్న పరిస్థితి లేదా ఫామ్ హౌస్లో ఉన్న పరిస్థితి, రెస్ట్ తీసుకుంటున్న రెస్ట్ మోడ్లో ఉన్న పరిస్థితి ఇక్కడ. అక్కడేమో ఆయన యాక్టివ్గా స్టేట్స్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారంటూ. మరి ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు కనిపిస్తున్నారు మనకి అంటే హరీష్ రావు గారు పాడి కౌశిక్ ప్లస్ అరకెపూడి వీరి మధ్యలో జరిగిన గొడవని వ్యతిరేకిస్తూ ఈ అన్యాయం ఏంటి, పోలీసులు దగ్గరుండి ఇలా చేయించబోయారా అంటూ వాళ్ళు సిపి ఆఫీస్ని ముట్టడించడం, వాళ్ళతో పాటు సీనియర్ మహిళా నాయకులు అదేవిధంగా సీనియర్ నాయకులు ఉండడం, ఇదంతా మళ్ళీ అక్కడ కొట్లాటకు దారితీయడం, తోపులాటకు దారితీయడం, మళ్ళీ అక్కడంతా ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి చూసాం. మొత్తానికి నేను 16 మందిని పోలీసులు అదుపులో తీసుకుంటే ఈరోజేమో 30 మందిని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా మనకు వార్తలు అందుతున్నాయి. అంటే అరెస్టులు అనేవి వాళ్ళు అనుకున్న లక్ష్యానికి తీసుకెళ్తాయి దగ్గరగా ఏమో. అంతకుముందు ఏపీలో కూడా జరిగిన రాజకీయాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్గా ఏ విధంగా భారీ సభల్లో పాల్గొన్నారు, ఏ విధంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారంలో ఉన్నారు. అటు తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం, లోపల జైల్లో పెట్టడం, ఆ తర్వాత జైల్లో ఉన్న ఈ క్రమంలో మళ్ళీ మొత్తం జరిగిన ఏవైతే సంఘటనలు ఉన్నాయో సానుభూతితో బయటకు రావడం, మళ్ళీ కూటమిలో ఆయన ముఖ్యమంత్రిగా గెలవడం, ఈ ఎపిసోడ్ అంతా కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ అదే ఎపిసోడ్లో జరిగిన మంత్రాంగం ఉందో మరి అదే మంత్రాంగంతో సానుభూతిగా అరెస్టులు చేయించుకోవడం, లేకపోతే ఇటువంటి అరాచకాలుగా రచ్చరచ్చలు రంబోలాలు సృష్టించడం ఒకవేళ కేసీఆర్ గారి యొక్క మంత్రాంగంలో ఉన్న ఒక చాప్టర్ ఏమో అన్న అనుమానం కూడా బయట వినిపిస్తోంది. నేనంటుంది కాదండి, బయట వినిపిస్తున్న మాట ఇది. మొత్తానికి ఫామ్ హౌస్లో ఈయన, స్టేట్స్లో ఆయన, మరి రంగంలోనేమో ఫీల్డ్లోనేమో వీళ్ళు. మొత్తానికి దేన్ని ఆశించి చేస్తున్నారు? ఒకవేళ అధికారాన్ని ఆశించి అంటే ఇంత చేయాల్సిన అవసరం లేదు.
మీరు ఒకవేళ అధికారమే కావాలనుకుంటే మీరు ప్రజాస్వామిక పద్ధతుల్లో రండి, పోరాడండి, ప్రభుత్వాలను ఎండగట్టండి, లేకపోతే ఇంకోటి చేయండి. కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేల మధ్య ఒకవేళ గొడవ పెట్టారా అన్న కోణంలో అనుకుంటే, ఒకవేళ అది నిజమని అనుకుంటే ఇద్దరు ఎమ్మెల్యేలే ఒకే గూటి పక్షులే. సో మరి ఇద్దరి మధ్య ఎందుకు గొడవ పెట్టారు? దీని వెనక ఒకవేళ ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇద్దరు మనవాళ్లే, అంటే ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఇద్దరు మనవాళ్లే అయినప్పుడు మరి మిగతా ఎందుకు సీన్ క్రియేట్ అవుతుంది? ఒకవేళ దీని వెనక రేవంత్ రెడ్డి గారి యొక్క హస్తం ఉందా అంటూ పలు క్వశ్చన్స్, పలు విధాలమైన క్వశ్చన్స్ కూడా బయట వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం అన్నది ఒకసారి తేలాల్సింది. మొత్తానికి తెరచాటు రాజకీయాలకు కేసీఆర్ గారు మరి తెరదీశారా? అందుకే తెరమరుగుగా ఉండి, తెర వెనక ఉండి, ఫామ్ హౌస్లో ఉండి ఇవన్నీ నడిపిస్తున్నారా? రీ ఎంట్రీ అన్న పదానికి, అప్పుడప్పుడు చెప్పిన పదానికి అక్కడి నుంచి ఇక్కడికి ఒకవేళ తీగలాగితే ఏమైనా డొంకలు లాంటివి ఏమైనా కదలబోతున్నాయా? ఏం జరగబోతుంది అంటూ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ. ఏం కొనసాగబోతుందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ SN TV తెలుగు.